హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. జెన్జీ ఈ వర్డ్ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చాలా సంచలనంగా మారుతుంది. జెన్జీ అనేటువంటి ఒక వర్డ్ని తీసుకొచ్చి సినిమాల పరంగా కావచ్చు, సోషల్ మీడియాలో ట్రోల్స్ని కూడా మనం అందరం చూస్తున్నాం. ఇది ఒక కొత్త జనరేషన్ అంటూ కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. అయితే ఇటీవల నేపాల్లో జరిగినటువంటి కొన్ని ఘటనలు జెన్జీకి సంబంధించిన అంశాలన్నిటికీ కూడా పెద్ద ఎత్తున దారి తీసేటువంటి అంశాలుగా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ సోషల్ మీడియాని బ్యాన్ చేయడంతో ఒక్కసారిగా జెన్జీ కిడ్స్ అందరూ బయటకు వచ్చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని కూల్చే విధంగా కూడా ప్రయత్నిస్తూ వచ్చారు. అక్కడ ఎట్టకేలకు ప్రభుత్వం మారినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇండియాలో సోషల్ మీడియా తరహా ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో దాన్ని అంతా కూడా బ్యాన్ చేయాలి, ఆ సోషల్ మీడియా అకౌంట్లని క్లోజ్ చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా సోషల్ మీడియాకి సంబంధించి ఒక కొత్త చట్టాన్ని తీసుకుపోతుంది. దానికి సంబంధించి ఒక మంత్రుల కమిటీని కూడా వేస్తూ ఉంటుంది కూడా మనకు తెలుసు. సో వీటన్నిటికి సంబంధించి ఇండియాలో జెన్జీలకు సంబంధించిన పరిస్థితి ఏంటి? క్వశ్చన్ చేయటం వల్ల ప్రభుత్వాలు మారతాయా? వాళ్ళు క్వశ్చన్ చేయటం మొదలు పెడితే గతంలో నేపాల్కి సంబంధించి ఎలాంటి పరిణామం జరిగిందో అలాంటి పరిణామాలు ఇండియాలో జరిగే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయా? ఈ అంశానికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ అనిల్ గారు. అనిల్ గారు నమస్తే. నమస్కారం. సో జెన్జీ ఇది కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్డ్. ఎప్పుడో లేని ఒక వర్డ్ని తీసుకొచ్చి కొత్తగా ఇంప్లిమెంట్ చేసి ఒక 3-4 ఇయర్స్ నుంచి బాగా వైరల్ చేస్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? జెన్జీ అనగానే షేక్ మొత్తం వాళ్ళు మనకి 20 ఇయర్స్ పట్టేది వాళ్ళు 2 వీక్స్లో తెగొట్టేస్తున్నారు. అట్లాంటి ఏమంటారు, అట్లాంటి వాతావరణం వస్తుంది జెన్జీ అనగానే. అటు బంగ్లాదేశ్ కానీ నేపాల్ కానీ రీసెంట్గా దెర్ వాజ్ సమ్ కిల్లింగ్ హ్యాపెండ్ ఇన్ అమెరికా ఆల్సో. దట్ ఈస్ ఆల్సో జెన్జీ జనరేషన్. వాళ్ళు అక్కడ గ్యాదర్ అవుట్. సో అంటే వీళ్ళు ఎంటర్ అయితే సంవత్సరాలు పట్టేదాన్ని వారాల్లో తెగొడతారు అనేది క్లారిటీగా ఉందన్నమాట. అండ్ ఇండియా డెఫినెట్లీ నీడ్స్ దట్. అండ్ ఇండియాలో ఎందుకంటే మనకి పాపులేషన్ వైజ్ చూసుకుంటే కూడా చాలా హై పాపులేషన్ ఉంది మనకి, యూత్ పాపులేషన్ అనమాట. 65% 35 ఇయర్స్ బిలో ఉన్నారు. జెన్జీ పాపులేషన్ ఇంకా చాలా ఎక్కువ ఉన్నారు. సో ఉంది కాబట్టి వాళ్ళని ఆర్గనైజ్డ్గా ఒక క్లియర్గా నడిపించేటువంటి నాయకత్వం కానీ వస్తే భారతదేశాన్ని కూడా ఒక సంవత్సరంలో మార్చేయచ్చు. అటువంటి ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. అంతవరకు ఓకే. బట్ ఇప్పుడున్న కల్చర్, ఇప్పుడున్న చేంజ్ ఓవర్స్ వల్ల చాలా నష్టం జరుగుతుంది. మన కల్చర్, మన ట్రెడిషన్ అంతా పాడవుతుందని చెప్పేసి ఒక పక్క గొడవ చేస్తుంటే మళ్ళీ మీరు అలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలని ఎలా చెప్తారు? అంటే ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, నేను అదే మన సోషల్ మీడియా బ్యాన్. ఇప్పుడు నేపాల్లో స్పార్క్ తెచ్చింది ఏంటి? సోషల్ మీడియా బ్యాన్ చేయడం అనేది. సోషల్ మీడియా బ్యాన్ చేయటం వల్ల నష్టమా లాభమా? అంటే హైందవ సిద్ధాంతం తీసుకుంటూ క్వశ్చన్ చేయాలని అంటున్నాను, అవునా? అన్నప్పుడు మరి జెన్జీ చేస్తుంది అదే కదా, వాళ్ళు చేయనివ్వాలి కదా. నువ్వు వాళ్ళు బ్యాన్ చేస్తామంటే రోడ్డు మీదకి వస్తారు, వాళ్ళు తగలబెడతారు. ఇక వాళ్ళు రాష్ట్ర భవన్ ఇక అన్ని తగలబెడతారు. మనం ఆల్రెడీ చూసినాం. సో అది అక్కడ దాకా రాకముందే మనము జాగ్రత్త పడి పొలిటికల్ లీడర్స్. ఇంకోటి ఏంటంటే జెన్జీ ఖచ్చితంగా అది మనకి భారతదేశంలో రావాలి ఇక్కడ. ఎందుకంటే చాలా సిద్ధాంతాలు క్వశ్చన్ చేయాల్సి ఉన్నాయి ఇక్కడ. మూఢనమ్మకాలు కానీ, ఇప్పుడు లెట్స్ సే వాస్తు శాస్త్రం ఉంది ఎగ్జాంపుల్. సంబడి షుడ్ క్వశ్చన్ దట్ కదా. అంటే మూఢనమ్మకమా, సైంటిఫిక్ బేసిసా? ఆ సిద్ధాంతం లేని దేశాలు ఎట్లా ఉన్నాయి, ఆ సిద్ధాంతం ఉన్న దేశాలు ఎట్లా ఉన్నాయి? మనం సీటు కూర్చునే ప్లేస్ మార్చుకుంటే డబ్బులు వస్తాయా, లేకపోతే బిజినెస్ స్ట్రాటజీ మార్చుకుంటే డబ్బులు వస్తాయా? సో ఇంకా మూఢనమ్మకాల్లో వెళ్తూ ఉంటే, సో అట్లాంటి టైంలో జెన్జీ క్వశ్చన్ చేయడానికి వస్తే వాళ్ళు క్వశ్చన్ చేయగలిగేది ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఇట్లాంటి చోటనే వాళ్ళు బయటకు వస్తారు. సో ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా. సో బ్యాన్ చేస్తే మాత్రం తిరుగుబాటు వచ్చింది ఖచ్చితంగా. అది ఆహ్వానించాల్సిన పరిస్థితి. అది ఒకటే. ఇప్పుడు క్వశ్చనింగ్ వరకు ఓరే, అది ఓకే, దాన్ని మనం ఎవరు కాదనో, దాన్ని ఎవరు చెప్పిన. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం క్వశ్చన్ చేయడంలో ఎవరైతే తప్పలేదు. బట్ అది ఎంతవరకు? ఇప్పుడు మీరు అన్నారు సైన్స్ని డిఫరెంట్గా చూడాలి, శాస్త్రాన్ని డిఫరెంట్గా చూడాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. శాస్త్రం వేరు, సైన్స్ వేరు. రెండింటిని కూడా ఎప్పుడు కలిపి చూడరు. ఎప్పటికీ ఈ రెండింటికి కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి. రెండు కూడా డిఫరెంట్ పోల్స్. ఇప్పుడు ఇప్పుడు శాస్త్రం పట్టుకొని వెళ్తే కోవిడ్తోనే ఉండేవాళ్ళం. ఇంకా శాస్త్రం పనికిరాదు. బట్ మాట్లాడేది ఎవరు? మాట్లాడాలి కదా. శాస్త్రం ప్రకారంగా కోవిడ్ వెళ్తుందా? ఉండదు. యాంటీవైరస్ కనుక్కుంటే కోవిడ్ వెళ్ళింది. సో అన్ని విషయాల్లో కూడా అట్లా అవుతుంది. సో మనకు కావాల్సింది సైన్సే కానీ శాస్త్రం కాదు. శాస్త్రం నాలుగు గీసుకోవడానికి కూడా పనికి రాదు. ఎందుకంటే శాస్త్రం దేశాన్ని నిర్మించింది ఏమి లేదు. అంటే క్వశ్చన్ చేయాలి, మళ్ళా కాన్సెప్ట్స్ ని క్వశ్చన్ చేయాలి. రీఇన్కార్నేషన్ పెట్టినావు,
అది ఎవరు క్వశ్చన్ చేస్తారు? దానివల్ల దేశానికి ప్రయోజనమా, దానివల్ల ఎకానమీకి నష్టం అని చెప్తారు. ఇప్పుడు అంటే ఆ థింకింగ్, ఓకే ఇది కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకొకటి అన్న కాన్సెప్ట్లోనే అది అది యాంటీ ఏమంటారు ఎకానమిక్ పాలసీ కింద వస్తుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్స్ని క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు రీఇన్కార్నేషన్ ఒకటే కానీ, లేకపోతే వాస్తు శాస్త్ర కానీ, కొన్ని మనకి శాస్త్రాల్లో ఉన్నాయి. అన్టచబిలిటీ కానీ, దళితుల్ని గుడిలోకి రానివ్వకుండా ఉంటాం కానీ, వాటిని ఎవరైనా మాట్లాడాలి కదా. ఇప్పుడు అంత లేదు కదా. ఇప్పుడు ఒకప్పుడు మీరు లాస్ట్ వీక్ ఐ వాజ్ వాచింగ్ వీడియో, ఒకప్పుడు జరిగింది, ఇప్పుడు అంత లేదు కదా. ఒక ఊర్లో ఇప్పుడు క్యాస్ట్ లేదు, ఈక్వేషన్స్ లేవు, ఇక్కడ మిగతా ఏం లేవు, మతం లేదు, కులం లేదు, ఏమీ లేవు. మతంలో పెళ్లి చేసుకోవచ్చు, జరుగుతున్నాయి. అన్ని మతాలను కూడా నేను అనేది అంటే అన్ని మతాలను కూడా డీకోడ్ చేయాలి. అది హిందూయిజమే కానీ, క్రిస్టియానిటీ కానీ, అన్ని మతాలను కూడా డీకోడ్ చేసి ఇందులో ట్రూత్ ఉందా. ఎందుకంటే మనకు కావాల్సింది ట్రూత్ కావాలి. ట్రూత్ లేకపోతే ఏం చేయలేము మనం. ట్రూత్ బేస్డ్ సొసైటీలు కావాలి. జస్ట్ ఎగ్జాంపుల్, కోవిడ్ పోయిందంటే ఒక ఫార్ములా, ల్యాబొరేటరీ, సైంటిఫిక్ ఇట్లా వెళ్తేనే మనకు సొల్యూషన్స్ వస్తాయి. ర్యాకెట్ పైకి వెళ్ళాలన్నా అంటే సొసైటీ అంటే ప్రపంచం అక్కడ ఉన్నప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇండియాలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఎకానమీ ఏమన్నా చాలా హైయెస్ట్ ఎకానమీ, మనం జపాన్ని బీట్ చేసినామంటే మనము సంఖ్యలు కొట్టుకుంటా ఉన్నాము. అది అది మనకేమన్నా పెద్ద మైలురాయా? ఇంతమంది జనం ఉన్నప్పుడు ఎంతమంది జెన్జీస్ అగైన్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇప్పుడు నేపాల్లో రావడానికి కారణం ఏంది? అన్ఎంప్లాయ్మెంట్, జాబ్స్ లేకుండా. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జాబ్ క్రియేషన్ ఇవి గాలికి వదిలేసేసి వాళ్ళు హిందూ రాష్ట్ర చేయాలని ఒకటి ఆ కాన్సెప్ట్స్. అందుకే మోడీ మీడియా కొంతమంది వెళ్తే వాళ్ళని తనటం మొదలు పెట్టారు. మాకు వద్దిది, మాకు జాబ్స్ కావాలి, మాకు ఆపర్చునిటీస్ కావాలి అని చెప్పి వాళ్ళు మేలుకున్నారు. వాళ్ళు బుల్లెట్ తీసుకోవడానికి కూడా ముందుకు వచ్చినట్టుగా అంత ధైర్యం చేస్తున్నారు. వాళ్ళు తలుచుకుంటే చేసేస్తారు వాళ్ళు. సో ఆ చైతన్యం మనకు కూడా రావాల్సిందే ఇక్కడ. ఎందుకంటే మనకి చాలా నిమ్మకి నీరెత్తినట్టు పరిస్థితులు ఉంటాయి ఇక్కడ మార్పులు చేర్పులు చాలా స్లో ఉంటుంది. ఎలక్షన్ చాలా టైం ఉంది కదా, ఏదైనా కానీ ఎలక్షన్ కోసమే. ఇంకా ఎకానమీ డెవలప్మెంట్ గురించి ఉండదు. ఇప్పుడు 4 ట్రిలియన్ ఉండేవాళ్ళు 1947కి ఏదో డెవలప్డ్ కంట్రీ కావాలి అనేది సచ్ లాంగ్ గోల్. బట్ క్లియర్ గోల్ ఏమంటే ఇప్పుడు హైయెస్ట్ ఎకానమీ ఇప్పుడు 27 ట్రిలియన్ యుఎస్ ఉన్నప్పుడు మనది దాన్ని ఎప్పుడు బీట్ చేయాలి. నేను అనేదేమంటే ఈ మతాలు ఈ దరిద్రం పక్కన పెట్టేసి జనాలకు కావాల్సింది డబ్బులు, బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇవి కావాలి. కాబట్టి సో ఆ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు? మనం ఎక్కడికక్కడ దళితులు ఓట్లు ఎట్లా కావాలా, ఈ క్యాస్ట్ వాళ్ళని ఎట్లా దువ్వాలా, మనం నెక్స్ట్ సీట్ ఎట్లా గెలుచుకోవాలా, ఇక్కడే ఆగిపోతున్నాం. కానీ ఎకానమీ డెవలప్ చేసే కోణంలో యూత్ ఫుల్ పొటెన్షియల్ రిలీజ్ చేయగలిగేటట్టుగా వాళ్ళకి జాబ్స్ ఇచ్చేసి కానీ, సో అట్లా ఆ డైరెక్షన్లో వెళ్ళేటువంటి నాయకులు కూడా లేరు. మన వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా వి బీట్ జపాన్ అని అంటున్నారు. కానీ అరే మనకి సిగ్గే లేదురా, జపాన్తో పోల్చుకుంటున్నాం అనే నాయకుడు ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చాడా? మనం అమెరికాతో ఎందుకు పోల్చుకోవట్లేదు అదే టిల్ టుడే మనకి సిగ్గు లేదు. మనకి 1.4 బిలియన్ ఉండి మనం జపాన్ ఎట్లా పోల్చుకుంటాము? జపాన్ పాపులేషన్ ఎట్లాగా? వాళ్ళు అంత చిన్న దేశం అయి ఉండి 4th ప్లేస్లోకి వచ్చారంటే మనం ఎక్కడుండాలి? సో ఇవన్నీ కూడా పొలిటికల్ అండర్ కింద బతికిపోయి ఇవన్నీ ఏమంటే ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే ప్రాంతీయవాదము, మతాలు, కులాలు వీటిని పెట్టేసి ఆ సీటును అధిరోగించాలి. అక్కడికి వెళ్ళినామంటే నెక్స్ట్ 10 years రేవంత్ రెడ్డి అంటాడు కదా, 10 years దేనికి బాబు, దేనికి 10 years నేను ఉంటాను అంటున్నప్పుడు నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. దాన్ని క్రిటిసైజ్ చేయగలగాలి. నీ పాలసీస్ ఏంటి, నెక్స్ట్ 10 years ఎక్కడ ఉంచుదాం అనుకున్నాం? ఈ పాలసీస్ డిస్కషన్ ఉండదు మన దగ్గర. మనంతా చాప కిందకి నెట్టేసేసి పదవులు కాపాడుకుంటాం. సో వీటికి ఖచ్చితంగా ఢీ కొట్టేది ఎవరై అంటే జంజీ బయటికి రావాలి. మీరు కూడా క్వశ్చన్స్ పెట్టేసేసి స్టూడియోలోకి జనాలు పిలిచేసి క్వశ్చన్లు ఇచ్చేసి అడగని వాళ్ళ పిల్లల్ని అడిగితే కానీ వాళ్ళు ఒక్కొక్క లోపల నుండి వచ్చే క్వశ్చన్లు బుల్లెట్లు ఉంటే వాళ్ళకి అట్లా సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తే, సోషల్ మీడియాని బ్యాన్ చేయడం కాదు కావాల్సిందే, వాళ్ళలో ఉన్న వాటిని వాళ్ళని బయటికి మాట్లాడియాలి. అది ఒకడు డార్వినియన్ థియరీ గురించి మాట్లాడతాడు.
యూనో సో దానికి ఆన్సర్ చెప్పగలగాలి. యూనో కొంతమంది రకరకాల క్వశ్చన్స్ వస్తాయి, వాటికి వాళ్ళు మాట్లాడని ఇవ్వాలి. స్వేచ్ఛ ఇచ్చింది కాన్స్టిట్యూషన్, కానీ ఈ భయపడే పాలిటీషియన్లు జెన్జీ తిరుగుబాటు కోసం వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి. మీరు చెప్పిన జెన్జీ ఇండియాలో అలాంటి పరిస్థితి రావాలి ప్రతి రాష్ట్రంలో రావాలి. మీరు రావాలన్నారు, అది క్వశ్చన్ చేసే విధంగా ఉంటుందా లేదంటే ఆ ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా ఉంటుంది అనేది? ప్రభుత్వాలను పడగొట్టినా తప్పులేదు, ఎందుకు తప్ప? ప్రభుత్వాలని ఇప్పుడు ఏమంటే ప్రభుత్వాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ RSS 100 years జరుపుకుంటా ఉంది. అక్కడ నుండి RSS బీజేపీ లింకు, బీజేపీ ఓటు బ్యాంకు ఐడియాలజీస్ కలిసి వాళ్ళు దేశాన్ని పాలిస్తూ ఉన్నారు. దాన్ని డీకోడ్ చేయాలి కదా. ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ సైంటిఫిక్గా, లేకపోతే ఆరిజిన్ ఆఫ్ ఇండియా అంటారు, అంటే అసలు మొత్తం మానవ జాతి ఇండియా నుంచే వెళ్ళింది అని అంటున్నారు. వాటిని క్వశ్చన్ చేయాలి. సైన్స్ ఆఫ్రికాలో ఎక్కడో స్టార్ట్ అయ్యారు అంటే వీళ్ళు ఇండియా నుంచే మొత్తం సివిలైజేషన్ వెళ్ళింది. ఆ తర్వాత ఏమంటారు, మన కాలాలు చూసుకుంటే 316 crores లక్షల సైంటిఫిక్గా ఉన్నాయి. అవి మిత్, అది మిత్స్ ప్రపంచవ్యాప్తంగా 10,000 మిత్స్ ఉన్నాయి, మొత్తం డిజాల్వ్ అయిపోయినాయి. ఇవి మిత్ తెలుసుకొని బయటకు వచ్చేసారు. మిత్ అంటే అపోహ, లైక్ దిస్ ఇస్ నాట్ ట్రూ అని చెప్పేసి వచ్చేసారు. వాటిని పగలగొట్టుకుని బయటకు వచ్చేసారు. సో వచ్చారు కాబట్టి వాళ్ళు అభివృద్ధిలోకి వెళ్తున్నారు. సో మనం కావాల్సింది రైట్లో మనకు కావాల్సింది మిత్ బేస్డ్ కాకుండా ట్రూత్ బేస్డ్ కావాలి. ఎందుకంటే మనకి నేషన్ ఫస్ట్ అంటున్నాం అందరం. నేషన్ ఫస్ట్ అంటున్నప్పుడు మనుషులు ఫస్ట్ అప్పుడు. సో దాన్ని ఖచ్చితంగా మనం డీకోడ్ చేయాలా. మనము డిస్క్రిమినేషన్ పెట్టేసి ఇప్పుడు ఈక్వాలిటీ లేకుండా దళితులు అంటున్నాను వాళ్ళు, లేకపోతే ఇట్లాంటివి అన్ని సొసైటీలోకి తీసుకొచ్చినప్పుడు ఆ సొసైటీలో ఎక్కడ అభివృద్ధి చెంది. సో వీటిని క్వశ్చన్ చేసేటువంటి నాయకులు రావాలి. తర్వాత జంజీకి కూడా అటువంటి అవకాశం ఇవ్వాలన్నమాట. బీజేపీ RSS సిద్ధాంతాలని రూట్కి వెళ్ళి మాట్లాడాలి. బీజేపీ RSS మిగతా అన్నిటినీ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అన్నిటినీ క్వశ్చన్ చేయగలిగేటట్టుగా కమ్యూనిజాన్ని క్వశ్చన్ చేయాలి, క్రిస్టియానిటీని క్వశ్చన్ చేయాలి, రూట్కి వెళ్ళాలి. ప్రతిదానికి రూట్కి వెళ్ళి మాట్లాడి వాటిని ఏమంటారంటే డీకోడ్ చేయాలి ప్రతి సిద్ధాంతాన్ని. అది చేసినప్పుడు మంచి చెడలు బయటకు వస్తాయి, తెలుస్తాయి. అప్పుడు అజ్ఞానం వెళ్ళిపోతుంది, ఇగ్నోరెన్స్ వెళ్ళిపోయినప్పుడు నాలెడ్జ్ వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు సొసైటీలో అభివృద్ధిలోకి వస్తాయి అనమాట. ఖచ్చితంగా అది జంజీ చేయాలి. సోషల్ మీడియా మల్టిప్లై కావాలి, క్వశ్చన్ చేయాలి, దేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లాల్సిందే ఖచ్చితంగా అనమాట. చూద్దాం మరి అలా జరుగుతుందా లేదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.